నమస్తే అండి. ఈరోజు మనము ఐసీడబ్ల్యూఎఫ్ గురించి మాట్లాడుకుందాము. ఐసీడబ్ల్యూ అనేది ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ అనమాట. సో, ఈ ఫండ్‌ని భారతీయులకి ఉపయోగించుకోవచ్చు. విదేశాల్లో ఉన్న భారతీయులకి. స్పెషల్లీ ఇది ఎందుకు అంటే కష్టాల్లో ఉన్న భారతీయులకి ఎవరికైనా ఆర్థిక సహాయం కావాలంటే ఇది మనం వాడుకోవచ్చనమాట. ఎలాంటి సమయంలో ఆర్థిక సహాయం అందిస్తారంటే బోర్డింగ్ గానీ, లాడ్జింగ్ గానీ, ఏమన్నా ఆర్థిక వైద్య సహాయం గానీ, దేశానికి తిరిగి రావడానికి ఎయిర్ టికెట్స్ గానీ, ఇంకా ఏదైనా అనుకోని సంఘటనలు జరిగి ప్రమాదాలు ఏర్పడినప్పుడు వారి బాడీస్‌ని అది ఇది ఇంటికి తీసుకురావడానికి ఇలాంటి వాటికి ఇది సహాయపడుతుందనమాట. సో, ఇది ఇండియన్ ఎంబసీ ఆర్ కన్సులేట్ సహకారంతో పనిచేస్తుంది. సో, ఎవరైనా ఎక్కడైనా పనిచేసేవాళ్ళు ఎటువంటి విద్య, వైద్యం, ఉద్యోగం మీరు ఏ ప్రొఫెషన్‌లో ఉన్నా సరే, ఎటువంటి జాబ్ చిన్నది, పెద్దది ఏం జాబ్ చేస్తున్నా సరే, విదేశాల్లో ఉండి ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుంటే, సో, మీరు ఆ దేశపు ఎంబసీని, ఇండియన్ ఎంబసీని మీరు కాన్సులేట్‌ని మీరు కన్సల్ట్ చేస్తే ఈ ఐసీఎఫ్ఎస్ ద్వారా మీరు సహాయం పొందగలరనమాట. సో, ఈ ఫండింగ్ అనేది మనకి ఐసీడబ్ల్యూఎఫ్ ద్వారా మీరు సహాయం పొందొచ్చు. ఈ ఫండింగ్ అనేది మనకి ఎలా కలెక్ట్ అవుతుందంటే, మనకి పాస్‌పోర్ట్స్ మీద, వీసాల మీద సర్వీస్ ఛార్జెస్ చిన్నగా సర్వీస్ ఛార్జెస్ ఏదైతే కలెక్ట్ చేస్తారో, ఆ ఫండింగ్‌ని ఈ రకంగా గవర్నమెంట్ వాడుతుందనమాట. సో, ఎవరికైనా ఉపయోగం పడుతుంది. మీరు దయచేసి ఈ మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా ఉపయోగపడుతుంది. సో, ప్రతి ఒక్కరూ ఏ దేశంలో అయితే పనిచేస్తున్నారో ఆ దేశపు ఎంబసీ నెంబరు మీరు ఉంచుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. ఎటువంటి టైంలో అయినా ఇది ఉపయోగపడుతుంది. ఎటువంటి కష్టంలో అయినా ఇది ఉపయోగపడుతుంది. సో, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. అవకాశాన్ని ఉపయోగించుకోండి.